టుడే స్పెషల్ మోమోస్ తయారీ. గ్రీన్ చిల్లీ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని నెక్స్ట్ గార్లిక్ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ క్యాలీఫ్లవర్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయ్యాక వేగనివ్వాలి. వేగిన తర్వాత కొద్దిగా దాంట్లో కొత్తిమీర వేసుకోవాలండి. ఆ తర్వాత టమాటోస్ కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న ధనియా పౌడర్ బాగా ఫ్రై అయ్యాక మోమోస్ కోసం మైదా పిండి తీసుకోవాలి. మైదా పిండి తీసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. మంచిగా వాటర్ వేస్తూ కలుపుతూ ఉండాలి. చూడండి, చపాతీ పిండి ముద్దలాగా చేసుకున్నాం. మనము చపాతీ పిండిలాగా చేసుకున్న తర్వాత 5 minutes నానబెట్టిన తర్వాత చపాతీ చేసుకున్నట్టు చేసుకోవాలి. పెద్దగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మోమోస్ కోసం చిన్న బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్తో మంచిగా చిన్న చిన్నగా రౌండ్గా కట్ చేసుకుందాము. రౌండ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఏదైతే ఉందో తీసేద్దాము. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో దాంట్లో వేసుకొని ఇలా మడత వేసుకుంటూ నేను ఎలా చేస్తున్నానో అలానే చేయాలి. చూడండి, మనకి మోమోస్ లాగా తయారవుతుంది. అది మోమోస్లో రావాలంటే అలా చేసుకోవాలి. ఇలానే అన్నీ మనం తయారు చేసుకొని పెట్టుకున్న తర్వాత జల్లు లాంటిది ఉంటుంది కదా, అటువంటి దాంట్లో ఆయిల్ పైన వేసుకోవాలి. బాగా రుద్దుకోవాలి. ఆయిల్ కింద బాయిల్ పెట్టుకొని ఆర్డర్ వేసి ఇదేమో పైన పెట్టుకొని దీంట్లో ఒక్కొక్క మోమోస్ పెట్టుకోవాలి. దాని కింద బౌల్ ఉంటుందండి, దాంట్లో వాటర్ ఉంటాయి. ఆవిరితో అనేది మోమోస్ అనేది మనకి రెడీ అయిపోతాయి. ఇట్లా అన్నీ కూడా వేసుకోవాలి. నేను చెప్పిన విధంగా వేసుకొని ఒక 10 minutes ఇలానే అన్నీ పెట్టుకోవాలి. దగ్గర చేసుకుంటూ చూడండి, పైన ప్లేట్ పెట్టేయాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల వరకు ప్లేట్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ 10 minutes తర్వాత చూడండి, మన మోమోస్ రెడీ. వావ్, ఎంత బాగా వచ్చినాయి చూడండి మోమోస్. నైస్. దానికి టమాటో సాస్తో తినాలి. ఇప్పుడు మా చిన్న పాప తింటుందండి. చూడండి తన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటాయో. ఎంజాయ్ చేసుకుంటే తింటుంది తను అసలు.